హాయ్ అండి. పరమాన్నం వండడం కోసం అనేసి నేను ఫస్ట్ నానబెట్టుకుని ఉంచుకున్నాను బియ్యము. తర్వాత నీట్గా వాష్ చేసేసుకుని కుక్కర్లో వండుదాం అనుకుంటున్నాను. దానికోసం 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటరు, 1½ గ్లాస్ పాలు వేసుకున్నాను. సేమ్ 1 గ్లాస్ తోటే మెజర్ చేసుకున్నాను అన్నీ. తర్వాత బెల్లం కూడా వేసేసి చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి, అప్పుడు విరగకుండా ఉంటాయి. బెల్లం పాలల్లో వేస్తే విరిగిపోతుంది కదా. తర్వాత విజిల్స్ ఒక 3-4 రానిచ్చేసిన తర్వాత చూడండి చాలా మెత్తగా కుక్ అయిపోయింది రైసు. తర్వాత అందులో ఇలాచీ పౌడర్ కానీ ఇలాచీలు క్రష్ చేసుకుని కానీ వేసుకోవాలి. బెల్లం అంతా కరిగిపోయింది. ఇంకా నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత కాచి చల్లార్చిన పాలు వేసుకుంటే అది గట్టి పడకుండా ఉంటుంది అనమాట. పొయ్యి మీద ఆన్లో ఉన్నప్పుడు స్టవ్ ఎన్ని పాలు వేసినా సరే గట్టి పడిపోతుంది. సో ఇలా చేయండి. తర్వాత మనము నెయ్యిలో వేపుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకుంటే రెడీ అయిపోతుంది. చాలా తక్కువ టైంలో ఈజీగా అయిపోద్దండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్